వచ్చే మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామానికి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు కురుబ లింగమయ్య హత్యకు గురి అయ్యారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాక్షించే వాళ్ళు అంతా ఈ హత్యను ఖండిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక హత్య రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కురుబ లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరుడు హత్యకు గురి కావడము, ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, శాంతి కామకులు మరి అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది. కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలను, రెడ్ బుక్ రాజ్యాంగము, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్యా రాజకీయాలను, ఇటువంటి దౌర్జన్యాలను, అమాయకుల మీద కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఈ హత్యా రాజకీయాలను, ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి ఒక నిదర్శనం కురుబ లింగమయ్య హత్య. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే. అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడులు అని చెప్పింది, గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, 5 లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా. ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరే కానీ వాళ్ళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి. దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటా ఉంది. ఈ ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, హత్యలు చేస్తామని, అణిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.